సత్యాన్వేషకులందరికీ నా నమస్కారములు. ప్రభురాత్రి భోజన మర్మము అనే ఓ అద్భుతమైనటువంటి అంశములో ఇప్పటికీ 14 ఎపిసోడ్స్ చేయడం జరిగింది. ఇది 15వ ఎపిసోడ్. ఈరోజు ఎపిసోడ్లో ఒక ప్రశ్న నా ముందుకు వచ్చింది. ఏమిటనంటే, ఈ ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని వివిధ రకాలుగా పిలుస్తున్నారు, ఏ పేరుతో పిలవాలి అని అడిగారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏ పేరుతో పిలవాలని ప్రజలు అడుగుతున్న ప్రశ్నకు జవాబే ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. జవాబు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. క్రీస్తు నియమించిన ఈ పవిత్ర కార్యక్రమాన్ని కొందరు ప్రభురాత్రి భోజనము అని, కొందరు ప్రభువు బల్ల అని, కొందరు రొట్టె విరుచుట అని, మరికొందరు సంస్కారము అని, ఇలా అనేక మంది అనేక రకాలుగా పిలుచుచూ ఉన్నారు. ఇంతకు వీటిలో ఏ పేరు పెట్టి పిలిస్తే సత్యమవుతుంది, లేఖనార్థమవుతుంది అన్న ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. చెప్పడానికి ముందు కొంత ఈ పేర్ల వెనుకున్న అర్థాలను మరియు లేఖన ఆధారాలను చూపిస్తాను. శ్రద్ధగా చూచి మీరు శ్రద్ధగా విని ఈ పేర్ల వల్ల కలిగే గందరగోళం మీ నుండి తొలగించుకోవాలని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. నెంబర్ 1, 1వ పాయింట్ ఏమిటనంటే, ప్రభురాత్రి భోజనము అంటాం, లార్డ్ సప్పర్. ప్రభువైన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి, శిలువ మరణానికి ముందు తన శిష్యులతో కలిసి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రారంభించారు. ఆ రాత్రి జరిగిన నియామకాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకోవడానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని ప్రభురాత్రి భోజనము అని అన్నారు. అపోస్తులుడైన పౌలు గారు కూడా దీనిని ప్రభురాత్రి భోజనము అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 20వ వచనములో అన్నారు. రిఫరెన్స్ స్క్రీన్ మీద వస్తుంది, చదువుకోండి. ఇకపోతే రెండవ పాయింట్ ఏమిటంటే, ప్రభువు బల్ల, లార్డ్స్ టేబుల్ అని అంటారు. లార్డ్స్ టేబుల్ పరిశుద్ధ లేఖనాలలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 21వ వచనములో ఈ కార్యక్రమానికి ప్రభువు బల్ల అనే పేరు కూడా ఉపయోగించబడింది. నెంబర్ 1 ఏమో ప్రభురాత్రి భోజనం అనే పేరు ఉపయోగించబడింది. నెంబర్ 2 ప్రభు బల్ల, లార్డ్స్ టేబుల్ అని కూడా ఉపయోగించబడింది. ఈ రిఫరెన్స్ 1కి 10 సార్లు మీరు స్టడీ చేయాలి. ఇకపోతే 3వ పాయింట్ ఏమిటనంటే, రొట్టె విరుచుట, బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్. మరలా చెప్తున్నాను, 3వది రొట్టె విరుచుట, బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలలో ఎక్కువ సందర్భాలలో ఈ కార్యక్రమాన్ని ప్రస్తావించడానికి రొట్టె విరుచుట అనే మాటనే ఉపయోగించారు. అపోస్తుల కార్యములు
2వ అధ్యాయము 42వ వచనం మరియు 20వ అధ్యాయం 7వ వచనములో ఆదిమ సంఘ విశ్వాసులు రొట్టె విరుచుటలో ఎడతెగక ఉన్నారని వ్రాయబడి ఉంది. రొట్టె విరుచుట అంటే ప్రభురాత్రి భోజనం అని అర్థం. రొట్టె విరుచుట అంటే ప్రభురాత్రి భోజనం అని అర్థం. దయచేసి గమనించండి. 3 విషయాలు ఇప్పటికి చెప్పుకున్నాం. 1, ప్రభురాత్రి భోజనాన్ని లార్డ్ సప్పర్ అని, అలాగే ప్రభు బల్ల లార్డ్స్ టేబుల్ అని, అలాగే 3వది రొట్టె విరుచుట బ్రేకింగ్ బ్రెడ్ అని చెప్పి మనము 3 విషయాలు విన్నాం. ఇకపోతే 4వ మాట ఇంకొకటి ఉన్నది వాడికలో. అదేమిటనంటే సంస్కారము. సాక్రమెంట్ అని అంటారు. ఇది మన ప్రభు అయిన క్రీస్తు స్వయంగా నియమించిన పవిత్రమైన విధి కాబట్టి దీనిని సంస్కారము అని కూడా పిలుస్తారు. లేఖనాలు ఈ పేర్లను ఎక్కడ ఖండించడం లేదండి. కాబట్టి ప్రభురాత్రి భోజనము అన్నా, ప్రభు బల్ల అన్నా, రొట్టె విరుచుట అన్నా, సంస్కారము అని పిలిచిన నష్టమేమి లేదు. ఎటువంటి అభ్యంతరము లేదు. ఎవరు సందేహపడనవసరము కూడా లేదు. ఎందుకంటే ఈ పేర్లన్నీ ఒకే ఒక పవిత్ర కార్యక్రమాన్ని సూచిస్తున్నాయి అని మీకు స్పష్టం చేస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కార్యక్రమం క్రీస్తు సంఘం అనే దేవాలయానికి దేవుడు ఏర్పాటు చేసిన 4 మూల స్తంభాలలో ఒకటి అని అందరూ గ్రహించి దేవుడు సంఘం అనే దేవాలయానికి ఏర్పాటు చేసిన 4 మూల స్తంభాల్లో అంటే 1 అపోస్తుల బోధ, 2 సహవాసము, 3 రొట్టె విరుచుట, 4 ప్రార్థన చేయుట. ఈ 4 ఎడతెగక చేస్తారు. అందులో రొట్టె విరుచుట అంటే ప్రభురాత్రి భోజనము. ఇది 4 స్తంభాల్లో ఒక మూల స్తంభం అని అందరూ గ్రహించి రక్షణ పొందిన విశ్వాసులు దీనిని సాక్షాత్తు క్రీస్తు శరీర రక్తాలుగా మాత్రము వివేచించాలి. అలా వివేచించి యోగ్యమైన రీతిలో ప్రతి ఆదివారం పాలు పొందడం అత్యంత ప్రాముఖ్యమైన విషయమని మనవి చేస్తున్నాను. లేఖనాలు అలాగే బోధిస్తున్నాయి. కాబట్టి సత్యాన్ని మీరు గ్రహించండి. మరో సూటి అయిన ప్రశ్నకు స్వచ్ఛమైన జవాబుతో మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. జై క్రీస్తు, జై CFGM, జై భారత్. ఈ కార్యక్రమాన్ని ఏ పేరుతో పిలవాలి అన్న ప్రశ్నకు చెప్పబడిన వాటితో దేనితోటైనా మనము పిలుచుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ.